హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. లాస్ట్ వీడియోలో డే 1లో మేము కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకున్నామని ఆ వీడియోలో చూపించాను కదా. ఇది డే 2 అన్నమాట. కాశీలో మేము ఈరోజు ఏ గుడులు చూసాము, వాటి విశిష్టత ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము మార్నింగ్గా ఇలా రెడీ అయిపోయి ఆల్మోస్ట్ 6 o'clock కల్లా బయటకు వచ్చేసాము. సో మేము ఈరోజు ఫస్ట్ వరాహీమాత అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఈ వరాహీమాత అమ్మవారి గుడి మనకి 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ వరాహీమాత అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరామన్నమాట. సో మధ్యలో ఇలాగా చక్కగా టీ తాగేసి వెళ్ళాము. చూసారా, టీ మంచిగా బొగ్గుల మీద కాసి ఇస్తున్నారు. గ్యాస్ ప్రాబ్లం కదా అన్ని చోట్ల, కానీ టీ కూడా చాలా బాగుంది గ్యాస్ మీద. సో ఇలా మేము టీ తాగేసి తిరిగి మళ్ళీ వరాహీమాత అమ్మవారి దగ్గరికి బయలుదేరామన్నమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి చాలా క్యూ లైన్ ఉంటుంది. సో అందరూ ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళాలన్నమాట. మాకు ఇంచుమించు 2 hours క్యూ లైన్లో వెయిట్ చేసాము, అంత రష్ ఉంది. అండ్ వరాహీమాత అమ్మవారి దగ్గర మనము పైన ఉంటాము, అమ్మవారు కింద రూమ్లో ఉంటారనమాట. మనము ఇలాగా వంగి చూడాలి అమ్మవారిని. అమ్మవారి ఫేస్ తెలుస్తుంది కానీ క్లియర్గా మనకి ఏమీ కనిపించదు. కింద అమ్మవారి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారు చాలా పెద్ద విగ్రహం, అంతవరకు కనిపిస్తుంది. అక్కడున్న పూజారులు మనల్ని చాలా కంగారు పెడతారు, కానీ మనం నిదానంగా ప్రశాంతంగా చూడాలన్నమాట. అమ్మవారు చాలా బాగున్నారు. దర్శనం మాకు చాలా బాగా అయింది. ఇంతసేపు క్యూలో నిలబడ్డా కూడా అమ్మవారిని చూడగానే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేము తర్వాత కాలభైరవుడిని దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మనం ఫస్ట్ కాశీ విశ్వనాథుడి కన్నా కూడా కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామిని చూడాలంట. అంత ఇంపార్టెన్స్ కాలభైరవుడికి ఇక్కడ. మేము కూడా వరాహీమాత అమ్మవారి దర్శనం తర్వాత మళ్ళీ కాలభైరవుడి దర్శనానికి వెళ్ళాము. సో ఇక్కడ ఇంచుమించు ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఒక 2 hours పట్టింది మాకు దర్శనానికి, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్ ఏమీ ఉండవు. గుడి ఇంచుమించు 2-3 kilometers చుట్టూ చిన్న చిన్న రిక్షాలు ఇలాంటివే ఉంటాయన్నమాట. నడవగలిగే వాళ్ళు నడవచ్చు, లేదా ఆ రిక్షాలు కూడా మనం తీసుకోవచ్చు. సో ఇలాగా మంచిగా ఇలా కాలభైరవుడు దర్శనం జరిగింది, మాకు చాలా బాగా అనిపించింది. సో కాలభైరవుడు దర్శనం తర్వాత మేము నెక్స్ట్ విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇది శక్తిపీఠం అన్నమాట. ఇక్కడ సతీదేవి అమ్మవారిది చెవురింగు పడిపోతుంది అన్నమాట. ఈ విశాలాక్షి అమ్మవారి గుడిలో ఫస్ట్ అర్చనామూర్తి కనిపిస్తారు మనకి, దాని వెనకాల స్వయంభూమూర్తి ఉన్నారు. కొంచెం ఇలా మనం పక్కకి వంగి చూస్తే స్వయంభూమూర్తి కనిపిస్తారు మనకి. సో కొంచెం వంగి చూడండి, అమ్మవారు ఇద్దరూ కనిపిస్తారు మనకి. మాకు దర్శనం చాలా బాగా అయింది. సో ఇలాగ విశాలాక్షి అమ్మవారి తర్వాత మేము ఇంకా సాక్షి గణపతి, దుంటి గణపతి, మృత్యుంజయ టెంపుల్, ఇవన్నీ టెంపుల్స్ చూసుకొని ఇంచుమించు 12 o'clockకి ఇలా మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చాము. మీరు ఈ కర్రలు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా దహన సంస్కారాలు చేస్తారనమాట. ఇలా కాశీలో చనిపోయిన వాళ్ళకి మణికర్ణిక ఘాటు చాలా ఫేమస్ దహన సంస్కారాలకి. ఇక్కడ అంతా ఇవే జరుగుతూ ఉంటాయి. పొద్దున్న నుంచి రాత్రి వరకు చాలా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మేము ఇక్కడికి 12 o'clockకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ 12 o'clockకి సకల దేవతలు వచ్చి మణికర్ణిక ఘాట్ దగ్గర గంగమ్మలో స్నానం చేస్తారంట మధ్యాహ్నం 12 o'clockకి. అందుకని మేము కూడా వచ్చాము ఇక్కడికి స్నానం చేద్దామని. ఇక్కడ ఇలాగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ టైంలో స్నానం చేయడానికి. చాలామంది పూజారులు కూడా ఇక్కడ మనకి ఉన్నారు. మనము దంపతులు వెళ్తే దంపతులు అలాగ ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. వాళ్ళు చక్కగా గోత్రనామాలు అన్నీ అడిగి మంచిగా పూజ చేపిస్తున్నారు గంగమ్మలో. గంగమ్మకి పసుపు, కుంకుమ, దీపం, చీర ఇలా అన్నీ పెట్టి మనము పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇక్కడ కొంచెం వంగి కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ పేరు రామేశ్వర్ మహాదేవ్ టెంపుల్. సో ఇది ఎందుకు వంగి ఉందో ఏంటో మరి తెలియదు, ఇలా కొంచెం వంగి ఉందన్నమాట. సో ఇలాగ అన్నీ చూసుకొని మేము ఇవన్నీ మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్ నుంచి మళ్ళీ అలా కొంచెం ముందుకు వెళ్ళాము.
ఇక్కడ చాలా బాగుంది మణికర్ణిక ఘాట్ దగ్గర. అండ్ కాశీలో మన పురాతన కాలంలో అత్తర్లు అంటారు కదా, అవి చాలా ఫేమస్ ఇక్కడ. ఇవి ఇలా చెట్లు స్టెమ్ నుంచి రూట్స్ నుంచి తీస్తారనమాట, న్యాచురల్ స్మెల్స్ ఇవి. సో ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కెమికల్స్ కదా, ఇవి న్యాచురల్స్ అనమాట. సో ఇవి మేము 1-2 తీసుకున్నాము. స్మెల్ చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. ఆ తర్వాత ఇక్కడే మణికర్ణిక ఘాట్ దగ్గర ఇది బ్లూ లస్సీ షాప్ అనమాట. ఈ ఉత్తరప్రదేశ్ అంతా కూడా లస్సీ చాలా ఫేమస్, అన్ని చోట్ల లస్సీ చాలా బాగుంది. కానీ అన్నిటికన్నా కూడా ఈ బ్లూ లస్సీ షాప్లో చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లస్సీ ఉన్నాయి మనకి. డ్రై ఫ్రూట్స్ లస్సీ అని, మ్యాంగో లస్సీ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లస్సీలు ఉన్నాయి. 2-3 వెరైటీస్ అన్నీ బాగున్నాయి. మేము ఈ 2-3 కూడా ట్రై చేసాము, అన్నీ బాగున్నాయి. సో మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ తాగడానికి. చూసారా ఎంతమంది పోస్టర్స్ వాళ్ళ ఫోటోలు అంటించారనమాట గుర్తుగా. సో ఇలాగా చాలా ఎండగా ఉంది కాబట్టి ఇవన్నీ ముగించుకొని మేము మధ్యాహ్నం రూమ్కి వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ ఇందాక చూసారు కదా కేదార్ ఘాట్ అని, ఇలా కేదార్ ఘాట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి మేము ఏమనుకున్నామంటే ఒక బోట్ తీసుకొని సో గంగమ్మలో మిగతా ఉన్న ఘాట్స్ అన్నీ కూడా బోట్ నుంచి చూడాలి అనుకున్నాము. ఆ తర్వాత వాళ్ళే మనకి గంగమ్మ హారతి ఇచ్చే ప్లేస్కి, ఆ ఘాట్కి తీసుకువెళ్తారు. అది దశ అశ్వమేధ ఘాట్ అనమాట. వీళ్ళు ఒక్కొక్క ఘాటు మనకి చూపించుకుంటూ ఆ ఘాట్ దగ్గరికి తీసుకువెళ్తారు. సో ఇక్కడ ఇలా చాలా బోట్స్ ఉన్నాయి. మనకి పర్ పర్సన్ 300-400 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంచుమించు అందరూ ఒకే రేట్లో ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాగా బోట్లో మనకి ప్రతి ఘాటు చూపించుకుంటూ తీసుకుంటూ వెళ్తారనమాట. ఇక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా వీళ్ళన్నీ బాగా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. అందరికీ కూడా ఇలా లైఫ్ జాకెట్స్ ఇచ్చారనమాట. అండ్ వెయిట్ కూడా కొంతమంది అటు ఇటు ఉంటే అందరినీ వెయిట్స్ని బట్టి కూర్చోబెట్టి చక్కగా బోట్ అంతా మేనేజ్ చేస్తున్నారు. అలాగే చేతులు కూడా బయట పెట్టొద్దు అని చెప్తున్నారు అనమాట. సో అటు ఇటు బోట్స్ వస్తే చేతులకు తగులుతాయి కదా, అందుకని చెప్పి చేతులు కూడా బయట పెట్టొద్దు అని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో ఇలాగ మేము స్టార్ట్ అయ్యాము. దశాశ్వమేధ ఘాట్కి ఇంచుమించు వచ్చామన్నమాట. మేము కొంచెం ఫస్టే వచ్చాము. ఇలా హారతి దగ్గర ఫస్ట్ మా బోట్ ఆపారు. మా వెనకాల చాలామంది బోట్స్ ఆపారనమాట. సో ఇదే దశ అశ్వమేధ ఘాట్. ఇక్కడ హారతి చాలా బాగా జరుగుతుంది, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ హారతి. సో ఇలాగ అన్ని బోట్స్ వచ్చి ఆగుతున్నాయి. ఇక్కడ మీరు చూసారంటే కొంతమంది ఇక్కడ మెట్ల మీద కూడా కూర్చొని ఉన్నారు. సో అలాగ మనం మెట్ల మీద కూడా కూర్చొని చూడొచ్చు అనమాట. లేదా ఇలా బోట్లో వచ్చి బోట్ నుంచి కూడా మనము చూడొచ్చు. చూసారా ఇంచుమించు ఈవినింగ్ 6:30 అవుతున్నా సరే ఎంత వెలుగుందో. చెప్పాను కదా చాలా ఎండగా ఉందని, అస్సలు గాలి లేదు. చూడండి అందరం అలా ఇసురుకుంటా కూర్చున్నాము. ఇంకా అలాగా వెయిట్ చేస్తున్నాము హారతి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. సో వింటర్లో అయితే ఒకలాగా ఉంటుంది హారతి టైమింగ్, సమ్మర్లో అయితే ఒకలాగా ఉంటుంది. ఇంచుమించు 7 o'clockకి స్టార్ట్ అయింది మా హారతి. ఇంచుమించు 1 hour పాటు ఉంటుంది. ఇక్కడికి ఇలాగా స్నాక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. మేము ఒక 1/2 hour అలా వెయిట్ చేసాము, హారతికి ఇంకా టైం ఉందని. అలా విసురుకుంటూ ఆ ఎండలో కొంచెం కూడా గాలి లేదు, అలా వెయిట్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా హారతి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేనేం మాట్లాడను, హారతి చాలా బాగా జరుగుతుంది, అందరూ కూడా చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా హారతి కూడా మనం ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. చూసారా ఆ పూజారి గారే వచ్చి వాళ్ళ గోత్రనామాలు చెప్పించి చక్కగా పూజ చేయిస్తున్నారు. దీనికి కూడా టికెట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మంచిగా అక్కడ కూర్చొని మనం చూడవచ్చు, హారతి దగ్గరే కూర్చొని చూడొచ్చు అనమాట. గంగమ్మకు కూడా హారతి ఇప్పిస్తున్నారు వీళ్ళతో. ఇప్పుడు హారతి చూడండి, గంగమ్మ హారతి మీరు అందరూ చాలా బాగుంది. అలాగే పెట్టేశాను వీడియో అంతా, చూడండి మీరు కూడా.
హారతి ఇలా ఇంకా కొంచెం మిగిలి ఉండగానే మన బోట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ వెనకాల ఉన్న బోట్స్ ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాయి. మేము ఫస్ట్ ఉన్నాం కాబట్టి ఇంకొంచెం లేట్గా తీసుకెళ్లారు. ఇంకా హారతి జరుగుతూనే ఉంటుంది. హారతి చాలా బాగా జరిగింది. సో కంపల్సరీ అందరూ కూడా హారతి చూడండి, చాలా బాగుంది. సో ఇలా నెమ్మదిగా మనకి ఇప్పుడు మనం దశ అశ్వమేధ ఘాట్లో ఉన్నాం కదా. సో ఫస్ట్ కొన్ని ఘాట్స్ చూపించారనమాట. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, ఇలాగా కొన్ని ఘాట్స్ చూపించారు. తర్వాత ఇటు సైడ్ దశ అశ్వమేధ ఘాట్కి ఇటు సైడ్ ఉన్న ఘాట్స్ అన్నీ చూపిస్తున్నారు. చక్కగా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ ఘాట్ పేరేంటి, దీని విశిష్టత ఏంటి, ఇది ఎవరు కట్టించారు, ఏ రాజులు కట్టించారు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీరు, అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. ఇలా మంచిగా ఒక్కొక్క ఘాటు చూసుకుంటూ వెళ్తున్నాము. సో దీని ప్రాముఖ్యత, ఏ రాజులు కట్టించారు అన్నీ చెప్తున్నారు. ఇక్కడ ఒకటో రెండో ఇలా ఘాట్ దగ్గర 5 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయని చెప్పారు వీళ్ళు. సో గంగమ్మలో ఇలాగ బోటింగ్ చాలా బాగుంది. మార్నింగ్ వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుందంట. ఈవినింగ్ మాత్రం ఇలాగా చాలా పీస్ఫుల్గా ఉంది బోటింగ్ ఇలాగా. అండ్ సమ్మర్ కదా, వాటర్ కూడా ఎక్కువ లేవు గంగమ్మలో, చాలా కొంచెమే ఉన్నాయి. ఇలా అన్నీ ఒక్కొక్క ఘాటు చూసుకుంటూ వెళ్ళాము. సో ఇలాగా మధ్యలోకి తీసుకొచ్చారు ఇంచుమించు మమ్మల్ని. ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉందని కొంచెం వాటర్ గంగమ్మ నీళ్ళు కూడా ఇంటికి తెచ్చుకున్నాం మేము ఇక్కడి నుంచి. అండ్ దశ అశ్వమేధ ఘాట్ ఎందుకంత ఫేమస్ అంటే ఇక్కడ బ్రహ్మ దశ అశ్వమేధ యజ్ఞం చేస్తారంట. మన కాశీ విశ్వనాథుడిని కాశీకి ఆహ్వానించడానికి బ్రహ్మగారే స్వయంగా ఆహ్వానిస్తారంట. అందుకే అదంతా ఫేమస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బావ్ని అండ్ తనుష్. మేము నెక్స్ట్ డే